హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ఈరోజు నాతో పాటు శ్రీజ వాళ్ళ కజిన్ ఉన్నారనమాట. అసలు మొన్న తనతో చాలా క్లియర్గా మాట్లాడడానికి మనకు కుదరలేదు, బట్ ఈ రోజు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పేసి పిలిచేసా. హాయ్ తమ్ముడు. కదా ఏంటి శ్రీజ గేమ్ ఎలా ఉంది? నాగార్జున గారు ఏమో లాస్ట్ వీక్లో కానీ ఈ వీక్లో కానీ తుత్తని మధ్యలో వచ్చేస్తామని చెప్పేసి అనడం జరిగింది కదా. సో దాని మీదకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? తన వాయిస్ బేసిక్ గా చిన్నప్పటి నుంచి అంతే ఉంటది అనమాట. సో ఇప్పుడు బయట వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే తుతు అన్నట్టు మాట్లాడినట్టు అట్లా అనిపిస్తుంది. తను చాలా ఓవర్ యాక్టివ్ గా ఉంటది అండ్ తను ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. బేసిక్ గా అట్లా సైలెంట్ గా మోడీగా అట్లా ఉండదు. బేసిక్గా కూడా ఎవరైనా ఉంటే పక్కన మాట్లాడడం, కొంచెం ఇంటరాక్టివ్ ఉండడం, అట్లా తన బేసిక్ నేచర్ అంతా అనమాట. సో ఇప్పుడు సడన్ గా వాళ్ళకి కొత్తగా కనిపిస్తుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది, కానీ మాకు చిన్నప్పటి నుంచి అది అలవాటే. సో మేము ఇంట్లో ఉన్నా కానీ మేము ఎవరైనా సైలెంట్ గా కూర్చున్నా, ఎందుకు అట్లా సైలెంట్ గా మోడీగా కూర్చున్నారు అండ్ ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక గేమ్ ఆడదాం అని, లేదా ఇంటరాక్టివ్ గా ఉంటూ ఏదో ఒకటి చేసి, ఇంకా మీరు మా ఫ్యామిలీ బ్లాగ్స్ కానీ ఎట్లా చూస్తే తనే మాట్లాడుతూ ఉంటది. మేమందరం వెనకాల అట్లా కనిపిస్తూ ఉంటాం తప్పితే తను మాట్లాడుతూ అందరినీ యాక్టివ్ చేస్తూ ఏదో ఒక్కటి గేమ్ కానీ ఏదో ఇట్లా డాన్స్ చేసుకుందాం, ఇట్లా ఆడుకుందాం, కార్డ్స్ ఆడుకుందాం అని అట్లా ఇంటరాక్టివ్ గా అట్లా ఉంటది అనమాట బేసిక్ గా తను. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా శ్రీజ వాయిస్ ఏంట్రా బాబు, అరుపులు ఏంట్రా బాబు, ఎంత గొడవలా, ఎంత గయ్యాలి అని కూడా అంటున్నారు. అంటే చిన్న చిన్న ఫైట్స్ అయ్యేటప్పుడు, లేకపోతే ప్రతి దాంట్లో నాగార్జున గారు కూడా ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నాయి ఏంటంటే, అంటే ఇంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇద్దరు మాట్లాడుకుంటుంటే తన ఇన్వాల్వ్మెంట్ అలా ఆటోమేటిక్ అవ్వడం ఏమైనా ఉంటుందా, లేకపోతే అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అమ్మాయి ఎలా తయారైందా? సో ఇన్ఫ్లుయెన్స్ అని నేను అననక్క. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మన ముందు ఏమైనా గొడవ అయింది ఆర్ ఏదైనా అవుతుంది అని అంటే మనం కామ్ చేయడానికి ట్రై చేస్తాం. సో తన వాయిస్ వల్ల ఏమవుతుంది అని అంటే తను కామ్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ పాయింట్ చూడట్లేదు, ఆ వాయిస్ బట్టి తను జడ్జ్ చేస్తున్నారు తప్పితే ఆ వాయిస్ వెనకాల ఉన్న పాయింట్ ఏంటి, తను కరెక్ట్గా మాట్లాడుతుందా రాంగ్ మాట్లాడుతుందా అనేది ఎవరు జడ్జ్ చేయట్లేదు. బేసిక్గా వాయిస్ ఒకటి హైలైట్ అయిపోవడం వల్ల తనకు అట్లా అవుతుంది అనమాట. బేసిక్గా పాయింట్ అయితే ఉంటుంది కరెక్ట్గా, తను ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఏదో ఇన్వాల్వ్ అయిపోవాలి కావాలి అని చెప్పి ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వెళ్ళిపోయి అయితే తను మాట్లాడలేదు. అక్కడ పాయింట్ కావాలి అని అంటే తను ఆ పాయింట్ పెడుతుంది, ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడం అట్లా చేస్తుంది తను కరెక్ట్ అనిపించినప్పుడు అట్లా. సో ఏ మూమెంట్ లో మీకు అలా అనిపించింది? మొన్న ఒక గేమ్ లో ఆడుతున్నప్పుడు సుమన్ గారిని సంజన గారు ఒక మాట అంటారు. సో ఆ మాట అనేటప్పుడు తనకు అక్కడ రాంగ్ అనిపించింది. యాజ్ అన్ ఆడియన్స్ మీరు కూడా అది ఫీల్ అయ్యే ఉంటారు, జనరల్ గా ఇట్లా గాజులు వేసుకొని కూర్చున్నారా అట్లా అని చెప్పి. సో తనకు అక్కడ కరెక్ట్ అనిపించలేదు, అది నేషనల్ టెలివిజన్. సో తనకు అక్కడ అనిపించింది, తను అది చేసింది. తను ఏదో కావాలని వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒకటి మాట్లాడాలి, మనం అక్కడ కెమెరా ముందు కనిపించాలనో అట్లా ఆ ఉద్దేశం లేదు, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. ఓకే, గేమింగ్ ఎలా ఉంది? తన టాస్కులు అంటే అగ్ని పరీక్ష నుంచి ఒక బ్రాండ్ పడిపోయింది. శ్రీజ అంటేనే టాస్కుల్లో చించేస్తుంది, అమ్మో చాలా టాలెంటెడ్, చాలా చిచ్చురు పిడుగు, చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనేది అగ్ని పరీక్ష చూసిన 15 days నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఆ ఫ్లో వెళ్ళింది. సో ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష నుంచి షిఫ్ట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ అదే ఫైర్తో ఆడుతున్నాక ఏదైనా టాస్క్ మీద స్టార్టింగ్ నుంచి కంపేర్ చేసుకుంటూ ఉండండి. స్టార్టింగ్ సంజన గారిని కెప్టెన్ చేయడానికి తను 100% ఇచ్చింది. నించోవడం అనేది అంతసేపు చాలా బిగ్ థింగ్. తను పీరియడ్స్ లో ఉన్నా కూడా తను అంతసేపు నించొని ఆమెకి హెల్ప్ చేసి, తను అక్కడ మీరు ఒకటి ఏంటి చూడాలి అని అంటే తన కోసం కూడా కాదు, వేరే కంటెస్టెంట్ కోసం తను అంతసేపు నించొని తను హెల్ప్ చేసింది. అండ్ తర్వాత ఇంకో నెక్స్ట్ టాస్క్ వచ్చి చూసినా కానీ తను 100% ఇస్తూనే వచ్చింది ఎప్పుడు కూడా, తను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. అండ్ రీసెంట్ టాస్క్ చూసినా కానీ సో ఫ్లోరా గారికి వాళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చినప్పుడు ముగ్గురు చాలా బాగా ఆడారు, చాలా బాగా పెట్టారు. ఇక్కడ తనకి నామినేషన్స్ లో లేదు, బట్ స్టిల్ ఫ్లోరా గారికి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఆమెకి హెల్ప్ చేస్తూ కూడా ఎట్ ద సేమ్ పాయింట్ తిన గేమ్ కూడా తను ప్రూవ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి అట్లా ఇనిషియేటివ్ తీసుకొని వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించి అది కూడా చేస్తుంది మీరు చూస్తుంటే. నేను ఇంకొకటి విన్నాను, ఎక్స్పెషల్లీ బిగ్ బాస్ షో కోసం తన జాబ్ ని కూడా సాక్రిఫైస్ చేసి బయటకు వచ్చిందని వినడం జరిగింది. అవునక్క, రీసెంట్ గా జాయిన్ అయింది, మంచి ప్యాకేజ్ నాకు చెప్పింది అక్క, 1.5 వరకు వస్తుంది ప్యాకేజ్, 1+ అని. సో మరి అలాంటి జాబ్ ని ఎంత ధైర్యంగా ఎందుకు క్విట్ చేసింది? క్విట్ చేసే ముందు మీతో ఏమైనా డిస్కస్ చేసిందా? డిస్కస్ అయితే చేసుకున్నాం, లైక్ అంటే మీ ఇన్పుట్స్ ఏంటి, తను ఏమనుకుంటుంది అట్లా డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే తనకి బిగ్ బాస్ మీద ఉన్న ఇష్టం,
తను అది ట్రై చేయాలి, దానికి వెళ్ళాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. అది బ్యాక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జాబ్ సెర్చ్ చేసుకొని మళ్ళీ చేస్తుంది, దట్ సెకండరీ. బట్ దట్స్ హ్యూజ్ శాలరీ అనమాట తనకి. దట్స్ అ హ్యూజ్ స్టెప్ టు బి ఆనెస్ట్ చెప్పాలి అని అంటే. ఇప్పుడున్న పాయింట్ కెరియర్లో ఇప్పుడు అంత హ్యూజ్ శాలరీ వచ్చిన జాబ్ వదిలేసుకొని వెళ్ళి అంటే మీకు అక్కడే అర్థం అవ్వాలి తనకి ఎంత ఇష్టం ఈ గేమ్, తను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, వెళ్ళి ఎట్లా నేర్చుకోవాలి, బేసిక్గా లైక్ వాట్ షీ ఈజ్ అని తను తెలుసుకోవడానికి బిగ్ బాస్కి వెళ్ళింది. సూపర్. ఈ రీల్స్ కానీ లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయడంలో కానీ డాన్సెస్ చేయడం కానీ ఇవన్నీ చాలా యూనిక్ గా ఉండేవి శ్రీజాలో. సో ఈ ప్యాషన్ అనేది ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అన్న థాట్ అనేది తనకి ముందు నుంచి ఉందా? ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని కాదక్క, తను చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ స్కూలింగ్ లో, కాలేజ్ లో, వాళ్ళ బీటెక్ కాలేజ్ లో తను ఎప్పుడు యాక్టివ్ ఉంటది. లైక్ గేమ్స్ ఫస్ట్ ఉంటది, స్టడీ ఫస్ట్ ఉంటది, ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా హోస్ట్ చేయాలి అని కానీ చిన్నప్పటి నుంచి అంతే. మేము మా కజిన్స్ ఉంటాం కదా, లైక్ మా కజిన్స్ లో కూడా తనే కొంచెం యాక్టివ్ ఉండి లైక్ ఎప్పుడు ఫస్ట్ ఉంటది అనమాట. లైక్ చిన్నప్పటి నుంచి కూడా అదే మెంటాలిటీ. ఇప్పుడు ఏదో ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసాము, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి అని అంటే అట్లా కాదు. తనకి టాలెంట్ ఉంది, తనది యూజ్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ లో పెట్టి తను గ్రో అవ్వాలి. ఓకే, జాబ్ ఉంది, సెక్యూర్ జాబ్ ఉంది, బట్ దాంతో పాటు తనకి ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయి, తన ప్యాషన్ ఏంటి, అది అట్లా తనకి ఆబ్వియస్లీ టాలెంట్ ఉంది, యూటిలైజ్ చేసుకుంది. సూపర్. సో ఇప్పటి వరకు చేసిన రీల్స్ లో మీ ఫేవరెట్ రీల్ ఏంటి? నా ఫేవరెట్ రీల్ అదైతే కాదు. తను యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లిలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఒక వీడియో ఉండిద్ది, అది చాలా బాగుంటది అనమాట. లైక్ సారీ కట్టుకొని ఉంటది అనమాట ట్రెడిషనల్ లుక్ లో, అది చాలా బాగుంటది. అంటే ట్రెడిషనల్ గా సారీ కట్టుకుంది కాబట్టి బాగుందా, లేకపోతే బ్యాక్ డోర్ లో డాన్స్ చేసింది బాగుందా? బ్యాక్ డోర్ లో డాన్స్ చేసిందని కాదు, బట్ ఆ లుక్ తనకు బాగా సెట్ అయింది అనమాట. ట్రెడిషనల్ సారీ లుక్ లో బాగా నచ్చింది. సో మొత్తానికైతే అత్త వాళ్ళ కొడుకు కానీ పాపం చిన్నోడు అయిపోయావు. పాపమేం కాదు, అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా అంటే కజిన్స్ అయినా కానీ సిబ్లింగ్స్ కైండ్ ఆఫ్ బాండ్ అనమాట మా అందరిలో. సో అది ఎవరైనా బావా అన్న ఎట్లన్నా కొంచెం చాలా వియర్డ్ గా అనిపిస్తుంది వినడానికి. ఓ వాళ్ళు చెప్తుంటే ఓ ఇట్లా ఈ రిలేషన్ అన్నట్టు ఉంటది అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ కైండ్ ఆఫ్ బ్రదర్లీ బాండ్ అనమాట, లైక్ సిస్టర్లీ అండ్ బ్రదర్లీ బాండ్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా. లైక్ కొంచెం పొసెసివ్ ఉన్నా గానీ, కొంచెం కేరింగ్ ఉన్నా గానీ అట్లా అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, రీతు ఒక టాస్క్ లో ఒక కన్వెన్షన్ రూమ్ లో ప్రతి ఒక్కరు సీక్రెట్స్ చెప్పాలి అని చెప్పేటప్పుడు శ్రీజాకి ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం, తను యుఎస్ లో ఉంటాడు, తనని మిస్ అవుతుంది బిగ్ బాస్ అని చెప్పేసింది. సో శ్రీజ కూడా అక్కడ రివీల్ చేసింది, ఇంతకీ అబ్బాయి యుఎస్ అబ్బాయి ఎవరు లేరక్క. అది జస్ట్ గేమ్ కోసం తనకి సీక్రెట్ టాస్క్ అని మీరు చూసుంటే సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో రీతుకి అని తను ముందే ఐడెంటిఫై చేసింది. సో అట్లా ఏదో ఒక ఫన్ జనరేట్ చేయాలి, ఏదో ఒకటి కాన్సెప్ట్ క్రియేట్ చేయాలి అన్నట్టు అట్లా చెప్పింది అంతే. అంతే, నిజంగా ఎవరు లేరు. చూడు రేపు పొద్దున్న మ్యారేజ్ అయ్యిందో లేకపోతే లవ్ ప్రపోజల్ వెళ్ళింది అనుకో, ఈ వీడియో మీ వీడియో కలిపి 100% షూర్ ఖచ్చితంగా. సో అలాంటి యుఎస్ పర్సన్, అలాంటి మిస్సింగ్ పర్సన్ ఎవరు లేరు తన లైఫ్ లో. ఓకే, సూపర్. అండ్ తను ఇంకా అంటే లైక్ తన నేచర్ ఎలా ఉంటది? ఇప్పుడు గొడవ పడేటప్పుడు కానివ్వచ్చు, లేకపోతే రాక్షసులా బిహేవ్, ఆ వాయిసే తను ఒక పెద్ద మైనస్ అయిపోయింది. అమ్మో తను చూడగానే ఓ చాలా యాటిట్యూడ్, చాలా పొగరు అనే విధంగా ఉంటుంది అనేది. బట్ అందరితో ఎలా ఉంటుంది తను? అందరితో ఆ వాయిస్ బట్టి మనం జడ్జ్ చేసేయలేం. అంటే లైక్ కొత్త వాళ్ళకి అనిపించచ్చు ఈ పిల్ల ఏంటి నోరు వేసుకొని పడిపోతుందనో లేదా అంత గట్టిగా అరుస్తుంది అనుకో. తన బేసిక్ వాయిస్ వాల్యూమే అంత, తన వాయిస్ లో బేసే అంత. జనరల్లీ కూడా తను జనరల్లీ మాట్లాడినా కూడా మేము పై ఫ్లోర్ లో మాట్లాడుకుంటే కింద ఫ్లోర్ వినిపిస్తుంది. తన జనరల్ మాడ్యులేషన్ అంతా. తను చాలా క్యాజువల్ గా మాట్లాడినా కూడా కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. పై ఫ్లోర్ లో మాట్లాడితే కింద ఫ్లోర్ లో. ఇప్పుడు మాకు ఎవరైనా పిలవాలి, ఏమైనా చేయాలి అని అంటే స్వీటీని వచ్చిరా పిలు, నీ వాయిస్ అయితే వినిపిస్తుంది అంటాం మేము. జనరల్లీ ఇంట్లో అట్లానే అవుతుంది. కానీ చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అక్క. అంటే లైక్ లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం అట్లా ఎప్పుడూ చేయదు. నీకు నచ్చిందా మొహమ్మే చెప్తుంది, నచ్చలేదు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటామే. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వేలో చెప్పేస్తుంది. అది హార్ష్ వేలో కన్వే అవుతుంది ఏమో ఆ వాయిస్ వల్ల, బట్ ఆ లోపల ఉన్న ఇంటెన్షన్ అయితే మాత్రం అది గుడ్ వేలోనే ఉంటుంది అనమాట. తను చెప్పాలంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది, చాలా సెన్సిటివ్. బయటకు అట్లా చాలా కనిపిస్తుంది కానీ అంత గంభీరంగా, అంత స్ట్రాంగ్ గా చాలా సెన్సిటివ్ ఉంటుంది.
ఓకే. సో బేసిక్ గా 3 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. అవును. 4th వీక్ 1 మంత్ అయిపోతుంది. Yeah, 1 మంత్ almost, దగ్గరలో ఉంది కదా. almost. సో 3 వీక్స్ లో సక్సెస్ఫుల్ గా నాకు తెలిసి శ్రీజ నామినేషన్స్ లో లేదు. Yeah. 3 వీక్స్ నామినేషన్స్ లో లేదు. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి కూడా తనని నామినేట్ చేయాలనిపించలేదు. మరి అంత నోరేసుకొని పడిపోతుంది అంటున్నారు, కానీ శ్రీజ మీద చాలా మందికి ఒక గుడ్ కన్సర్న్ అయితే ఉంది Yeah. కదా. Yeah. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ మనం ఒకరిని చూడగానే మనం జడ్జ్ చేసేకూడదని ఎందుకు అంటామని అంటే, వాళ్ళ వాయిస్ బట్టో, వాళ్ళ బిహేవియర్ బట్టో, వాళ్ళ ఫేస్ బట్టో మనం వెంటనే జడ్జ్ చేసేయలేము. నువ్వు వాళ్ళతో కొన్ని రోజులు ట్రావెల్ చేసావనంటే వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, తను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాను, తను బేసిక్గా తన వాయిస్ ఇంత అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు పాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ చూసుకుంటే, లైక్ లాస్ట్ వీక్ ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి తను చాలా చేంజ్ అయింది. ఇంకా ఓకే, తను నాగార్జున గారు కానీ లైక్ హౌస్ మేట్స్ వాళ్ళు కానీ ఇచ్చిన ఇన్పుట్స్ ని తీసుకొని తను ఇప్పుడు లైక్ ఈవెన్ సంజన గారు కూడా ఈ రోజు చెప్పారు యాక్చువల్లీ 1000% ఉంటే 300 వరకు వచ్చింది. లైక్ షీ సెల్ఫ్ ఎవాల్వింగ్ అంటాను నేనైతే. తను తెలుసుకుంటుంది బేసిక్ గా, వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది. సో ఆబ్వియస్లీ 3 వీక్స్ ఫోన్స్ లేకుండా, ఎవరు లేకుండా వాళ్ళందరితో ఉండి షీ సెల్ఫ్ ఎవాల్వింగ్. తన గురించి తను తెలుసుకొని ఏంటి పాజిటివ్స్, ఏంటి నెగిటివ్స్, తను అవన్నీ టాలీ చేసుకునే మైండ్ తనకుంది. ఎవరైనా ఒక ఇన్పుట్ ఇచ్చారు అని అంటే ఆలోచిస్తుంది, ఎందుకు ఇచ్చారు, ఓకే నేను ఏమైనా మార్చుకోవాలా, అది నాకు హెల్ప్ అవుతుందా లేదా, నాకు అది నెగిటివ్ అవ్వడానికి చెప్పారా ఏంటి అని తీసుకుంటాను జనరల్గా కూడా. సో 3 వీక్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా బాగా ఆడుతుంది. వాయిస్ బట్టి అంటున్నారు కానీ బట్ ఇట్స్ ఓకే. సో ఏం చేయలేము, అది దేవుడు ఇచ్చింది, మనం దాన్ని మార్చుకోలేము ఆల్ ఆఫ్ ఎ సడన్. సో యా. మీ కజిన్ శ్రీజ కాకుండా ఇంకా ఫేవరెట్ ఇంకెవరా కంటెస్టెంట్స్ లో? తనుజ ఫేవరెట్. ఆహాహా, చూసారా? తనుజ అంటే ఎందుకు ఇష్టం? లైక్ ఫస్ట్ ఆమె హౌస్ లోకి రాగానే కొంచెం పాజిటివ్ గా వెళ్ళాను అనమాట. సో అది అందరికి హెల్ప్ చేయడం, కుక్ చేయడం అండ్ టాస్క్ విషయానికి వచ్చినా కూడా తను మంచిగా తన ఇన్పుట్స్ ఇచ్చి తను ఆడడం, సో అది బాగా అనిపించింది. సూపర్. సో ఇంకేమైనా తనుజ గారికి చెప్తావా? నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్తా అంతే. ఇంకా నెక్స్ట్ ఇమాన్యుయల్ బాగా అనిపించారు. అంటే లైక్ ఫన్ జనరేట్ చేయడం, అట్లా ఎవరో ఒకరితో కూర్చొని ఫన్ జనరేట్ చేస్తూ మంచి కామెడీ చేస్తూ బాగా అనిపించారు అతను. శ్రీజతో ఎవరు బాగా క్లోజ్ ఉంటున్నారు? బాగా అంటే ప్రియా ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ ఉంటున్నారు, డేమన్ పవన్. నేను మొన్న నామినేషన్స్ లో కూడా తను సేవ్ చేశారు శ్రీజాని. సో వీళ్ళు లైక్ మంచిగా ఫ్రెండ్స్ అవుతారేమో బయటకు వచ్చాక కూడా అనిపిస్తుంది. అయ్యో, అంత క్లోజెస్ట్ ఫ్రెండ్ ఏం చెప్తే అది చూడు నిన్ను. సో యాక్చువల్గా ఫస్ట్ వీక్లో సంజన గారు తనతో మాట్లాడాలి అంటేనే చిరాకేస్తుంది, తన మొహం చూడాలంటేనే చిరాకేస్తుంది అని అన్న సంజన గారు ఈరోజు శ్రీజ నీ ఫేస్ జాగ్రత్త అన్న టాస్క్లో చెప్పే వరకు వచ్చి అసలు ఇద్దరు కలిసి తను దివ్యనికిత బట్టలు కూడా దొంగతనం చేశారు. సో అది ఎలా అనిపించింది అంటే ఆ చేంజ్ సంజన గారిలో? అదే చెప్తున్నాను నేను, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటాను నేనైతే. ఇప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ లో అట్లా అనిపించారు, ఆమెకి ఏం తెలియదు, జస్ట్ వచ్చారు వెంటనే హౌస్ వచ్చారు, లైక్ తను ఒక కమెంట్ పాస్ చేశారు. సో ఇప్పుడు అది మారింది. అదే అంటున్నా కదా నేను, వాళ్ళు అట్లా జర్నీ అట్లా వెళ్తూ ఉంటే తెలుస్తుంది వాట్ ఈస్ వాట్, ఎవరేంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎవరు ఎట్లా ఉంటున్నారు అని. ఇప్పుడు ఒక టాస్క్ చేశారు, లైక్ ఫన్ జనరేట్ చేయడానికి అట్లా కొంచెంసేపు ఆట పట్టించడానికి అట్లా చేశారు ఇద్దరు కలిసి. సో ఇట్ ఫీల్స్ నైస్. అంతే. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? శ్రీజ ఆబ్వియస్లీ, తర్వాత తనుజ గారు అండ్ ఇమాన్యుయల్ అండ్ డీమన్ పవన్, భరణి గారు. సో వీళ్ళందరూ 5 మెంబర్స్ ఉంటారు. సుమన్ శెట్టి గారికి అంత ఫాలోయింగ్ ఉంది బయట. ఫాలోయింగ్ ఉంది అక్క, అతను చాలా ట్రై చేస్తున్నారు. బట్ వీళ్ళందరూ యంగ్స్టర్స్ అతన్ని లైక్ ఎట్లా అంటే అతని కన్నా కొంచెం ఎక్కువ కనిపిస్తున్నారు అనమాట. అతను చాలా బాగా ఆడుతున్నారు అండ్ తను ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది అతను చూసిన స్క్రీన్ పైన. ప్రియా నామినేషన్ అయ్యారు, ఎలిమినేషన్ అయ్యారు, ప్రియా బయటకు వచ్చేసారు. సో ఇది ఎలా అనిపిస్తుంది? శ్రీజ ఒకరిని మిస్ అయినట్టేనా? ఆబ్వియస్లీ 3 వీక్స్ కలిసి ఉన్నారు కదా, మిస్ అవుతారు ఆబ్వియస్లీ. సో వాళ్ళు మంచి బాండ్ క్రియేట్ అయింది లోపలికి వెళ్ళిన తర్వాత. వాళ్ళు మంచిగా ఫ్రెండ్స్ అయ్యి షేర్ చేసుకోవడం అంతా మంచిగా అనిపించింది.
బట్ యా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ అ గేమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అంతే. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ తమ్ము, అండ్ థ్యాంక్ యూ సో మచ్, మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చావు మాకు. థ్యాంక్స్ Thank you. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.